Hi, hello, namaste. Welcome to Passion Your Passion. బయటికి వెళ్ళాలి అంటే కన్ఫ్యూజన్. ఎందుకు అంటే మేకప్ ఎలా వేసుకోవాలి, లైనర్ ఎలా వేసుకోవాలి, బట్టలు ఏం వేసుకోవాలి, బట్టలకి మ్యాచింగ్ జ్యువెలరీ ఏం పెట్టుకోవాలి, చెప్పులు ఏం వేసుకోవాలని ఇట్లా అన్ని కన్ఫ్యూజన్స్ ఒక్కసారి వచ్చి పడతాయి కదా. సో ఈరోజు ఆ కన్ఫ్యూజన్ నుంచి ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను వచ్చేసాను. ఏంటి అంటే ఈరోజు ఒక కంప్లీట్ మేకప్తో పాటు ఒక వెస్టర్న్ వేర్ లుక్, అది కూడా ఒక స్టైలింగ్తో పాటు, ఒక డిజైనరీ స్టైలింగ్తో పాటు ఎలా ఉండబోతుందో మీకు చూపించబోతున్నాను అనమాట. నేనైతే అస్సలు లేట్ చేయకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేసేస్తాను. సో ఫస్ట్ అయితే మనం మేకప్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు నా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట. మన స్కిన్కి మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ ప్రాక్టికల్లీ లవ్ దిస్ వన్. ఎందుకంటే ఇది నా స్కిన్కి చాలా మాయిశ్చరైజింగ్ ఇస్తుంది అండ్ ఏంటి అంటే లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి కూడా చాలా ఛాన్సెస్ ఇస్తుంది అనమాట. సో ఈరోజు నేను లాక్మే పీచ్ మిల్క్ విత్ SPF 24 తీసుకున్నాను. కనిపిస్తుందో లేదో బట్ పక్కల ఫోటో మాత్రం పక్కా వస్తుంది, చూడండి. సో మనకి స్కిన్ మాయిశ్చరైజింగ్ ఉంటే మన లుక్ కూడా బాగుంటుంది అండ్ మేకప్ కూడా కాస్త లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఐ యూజ్ దిస్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ నెక్ కూడా అప్లై చేయాలి. వై? బికాజ్ మన నెక్ కూడా మేకప్ వేస్తాం అండ్ యా, నెక్ కూడా మేకప్ వేసినప్పుడు మనకి మాయిశ్చరైజింగ్ నెక్ కూడా కావాలి కాబట్టి వీ హ్యావ్ టు వేర్ ఇట్. సో ద సెకండ్ స్టెప్ ఈజ్ ఆబ్వియస్లీ ప్రైమర్ అనమాట. సో ఐ ఆల్వేస్ లవ్ టు యూజ్ లాక్మే అబ్సల్యూట్ బ్లర్ పర్ఫెక్ట్ మేకప్ ప్రైమర్ అనమాట. సో ఐ లవ్ దిస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్కిన్ని బాగా కవర్ చేస్తుంది అండ్ డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయి కనపడవు అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. సో ఇట్స్ ఇన్ లైట్ పీచ్ కలర్ అండ్ మనం ప్రైమర్ వాడడం వల్ల మన స్కిన్కి చాలా మంచిది. మేకప్ అనేది డైరెక్ట్గా పోర్స్లోకి ఎంటర్ కాకుండా మన స్కిన్ ఏజింగ్ కాకుండా కాపాడుతుంది అనమాట. సో మేకప్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ప్రైమర్ని యూస్ చేయండి. మేబీ వాట్ ఎవర్ ద ప్రైమర్. నాకు లాక్మేలోని చాలా రకాల ప్రైమర్స్ తెలుసు. లైక్ నేను జెల్ ప్రైమర్ యూస్ చేశాను, బ్లర్ పర్ఫెక్ట్ ప్రైమర్లోనే ఫౌండేషన్ కూడా యూస్ చేశాను అనమాట. దిర్ ఆల్ గుడ్. మరి కానీ మన స్కిన్ టైప్స్కి కొన్ని పడతాయి, కొన్ని పడవు అనమాట. బట్ లాక్మే ప్రోడక్ట్స్ నాకు అన్నీ ఆల్మోస్ట్ ఆల్ పడతాయి, చాలామందికి పడవు. బట్ మేబ్లిన్లో కూడా చాలా మంచి ప్రైమర్స్ ఉన్నాయన్నమాట. సో మేబ్లిన్ ప్రైమర్స్ కూడా ట్రై చేయండి. సో నార్మల్గా అందరూ లైక్ బ్లెండర్తో బ్లెండ్ చేయడానికి ఇష్టపడతారు, బట్ ఐ లవ్ టు బ్లెండ్ విత్ మై హ్యాండ్తో బ్లెండ్ చేస్తే ఏంటి అంటే లైక్ బ్లెండర్తో చేశారనుకుని సగం మొత్తం బ్లెండర్కే ఉంటుంది, మనకి ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుంది అంటారు, కానీ నాకు ఇట్లా ఫినిషింగ్ అనిపించదు. సో ఐ లవ్ టు బ్లెండ్ విత్ హ్యాండ్ ఓన్లీ. సో ప్రైమర్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఈజ్, యాక్చువల్గా అందరూ కన్సీలర్ వాడతారు అండ్ కాంటూరింగ్ చేస్తారు, బట్ నేనైతే యాజ్ మచ్ యాజ్ సింపుల్ ఉండడానికి ట్రై చేస్తాను. యా, యూస్ కన్సీలర్, కానీ ఫస్ట్ ఫౌండేషన్ యూజ్ చేస్తా, ఫౌండేషన్ తర్వాతనే కన్సీలర్ యూజ్ చేస్తా. కాస్త కేకి అనిపించినా కానీ మన లుక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎస్పెషల్లీ కెమెరాస్కి అయితే. సో టుడే ఐమ్ యూజింగ్ లాక్మే ఇన్విజిబుల్ పర్ఫెక్ట్ లైక్ ఫౌండేషన్. ఇది నాదైతే షేడ్ 2. మరి మీ షేడ్ మీరు చూసుకొని తీసుకోవాలన్నమాట. కాస్త డార్క్ ఉండే వాళ్ళకైతే ఇట్ విల్ కమ్ బై షేడ్ 4. కాస్త వైట్గా ఉండే వాళ్ళకైతే ఇది షేడ్ 1 కూడా వస్తుందన్నమాట. బ్లెండ్ చేస్తున్నప్పుడు మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఈక్వల్గా బ్లెండ్ చేస్తున్నామా లేదా అనేది మనం మళ్ళీ చూసుకోవాలి. వై? బికాజ్ ఈక్వల్గా బ్లెండ్ చేయకపోతే అన్ఈవెన్ స్కిన్ లాగా కనిపిస్తుంది. అన్ఈవెన్ స్కిన్ లాగా కనిపిస్తే మేకప్ బాగా రాలేదనేది అర్థం.
యా మై ఫౌండేషన్ ఈజ్ డన్. అండ్ యా నా మచ్చలు కూడా కనిపిస్తుంటాయి, ఎందుకంటే నేను ఇన్విజిబుల్ ఫౌండేషన్ చాలా లైట్గా ఇచ్చాను అనమాట. సో థిక్ ఫౌండేషన్స్ అయితే ఆబ్వియస్లీ మన డార్క్ స్పాట్స్ కానివ్వండి ఏమీ కనపడవు, బట్ ఇప్పుడు నాకు లైట్ అయింటే కానీ కనిపిస్తాయి అనమాట. సో ఐ విల్ యూజ్ కన్సీలర్ నౌ. సో నేను ఇప్పుడు కన్సీలర్ యూజ్ చేస్తాను. ఈ కన్సీలర్ వచ్చేసి మేబ్లిన్ నుంచి, అండ్ ఇట్స్ పర్ఫెక్ట్. అసలు మనం అప్లై చేసాము అన్న ఇదేమి ఉండదు, అండ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఐ పర్సనలీ లవ్ దిస్ వన్. ఎక్కడైతే మనకి డార్క్ స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడైతే మన లైక్ స్కిన్ చాలా రఫ్ ఉంటుందో వీ హ్యావ్ టు యూజ్ ఆన్ దేర్ అనమాట. సో మనం కళ్ళ కింద ఎప్పుడైతే బ్లెండ్ చేద్దాం అనుకుంటున్నారో మనం బ్లెండర్ వాడినప్పుడు వీ ఓన్లీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫింగర్. ఎందుకంటే ఈ ఫింగర్ పైన నువ్వు ఎంత ప్రెషర్ పెట్టినా కానీ ఐకిన డ్యామేజ్ కాదనమాట. సో లైట్, ఎలా ఎక్కువ కూడా కాదు, లైట్లీ. Contouring part is also completed. I personally won't like to contour separately అనమాట. డార్క్ షేడ్తో కాంటోర్ చేయను, ఎందుకంటే కాంటోర్తో డార్క్ షేడ్తో కాంటోర్ చేస్తే నాకు అది ఆర్టిఫిషియల్ లుక్ వస్తుంది అన్న ఫీలింగ్ అనమాట. సో ఐ ఓన్లీ కీప్ లైట్ కలర్స్. సో ఐ హ్యావ్ టూ. వన్ ఈస్ మెబ్లిన్ ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ అనమాట, ఇంకోటి వచ్చేసి లాక్మే రోజ్ సన్ స్క్రీన్ రోజ్ పౌడర్ అనమాట. ఐ లవ్ దిస్ వన్, ఎందుకంటే ఇది మనకి లైక్ ఆయిలీ ఫినిష్ అనేది అస్సలు ఇవ్వదు, అండ్ మన స్కిన్లోని ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. సన్ స్క్రీన్ ఉంది దీంట్లో, సో మనకి ఎండకి వెళ్ళిన ప్రాబ్లం లేదు. ఒక లైట్ డస్కీ ఫినిష్ అనేది, ఒక లైట్ అసలు మేకప్ వేసారా లేదా అన్న ఫినిష్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఐ లవ్ టు యూజ్ దిస్ వన్. అండ్ ఎప్పుడైతే మనం ఫంక్షన్స్కి వెళ్తామో కాస్త డిఫరెంట్గా కనపడాలనుకుంటామో అప్పుడు ఇది బాగుంటుంది. దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ కాస్త ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది. సో ఐ మేకప్లోకి వెళ్ళిపోతే నా దగ్గర స్విస్ బ్యూటీ కలర్ ప్యాలెట్ ఉందన్నమాట. సో దీంట్లో అన్ని గ్లిటర్ షేడ్స్ అనమాట. వెస్ట్రన్ వేర్కి ఈ గ్లిటర్ షేడ్స్ అనేవి చాలా చాలా మంచి పనికి వస్తాయి. సో ఐ వాంట్ టు డూ లైట్ కలర్ మేకప్ ఫినిషింగ్ అనమాట. వచ్చేసి లైట్ ఫినిషింగ్ ఇద్దాం అనుకుంటున్నా విత్ లైక్ వెస్టర్న్ లుక్. ఏదైతే మనం పబ్స్కి వెళ్ళడానికో పార్టీస్కి వెళ్ళడానికో చాలా మంచిగా కనిపిస్తుంది, ఆ లుక్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ఐ వాంట్ టు గివ్ ద బేస్. అండ్ దెన్ లైట్ కలర్ విత్ డార్క్ కలర్ ఇద్దాం అనుకుంటున్నా. సో మీకు నా కలర్లో ఉన్న డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఒక లైట్ షేడ్ ఇద్దాం అనుకుంటున్నా. సో లైట్ షేడ్ వచ్చేసి ఇది చాలా వెస్ట్రన్ వేర్స్కి చాలా మంచిగా ఉంటుంది. సో చూసారా, ఒక సైడ్ క్లోజ్డ్ అండ్ ఒక సైడ్ ఓపెన్. సో ఇది అనేది మనకి ఫినిషింగ్ మంచిగా ఇస్తుంది. అండ్ ఆబ్వియస్లీ పక్కలతో పోలిస్తే మనం కాస్త యూనిక్గా ఉంటాం. ఇంకోటి లైటర్ షేడ్
సో ఇటు సైడ్ కూడా అయిపోయింది అనమాట. సో యూ కెన్ సీ నా కళ్ళు అనేది బాగా హైలైట్ అయ్యాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి లైనర్ అనమాట. యూజువల్లీ మనం వెస్టర్న్ వేసుకునేటప్పుడు లైనర్స్ ఎలాంటివి పెట్టుకోవాలన్న కన్ఫ్యూజన్ అందరికీ ఉంటుంది. సో కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఈరోజు నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఈరోజు ఏంటంటే నేను లాక్మే అబ్సల్యూట్ షైన్ లైనర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ లైనర్ ఏంటి అంటే ఫినిషింగ్ మస్తు ఇస్తుంది, కాస్త మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది అనమాట. నా ఐస్ని ఒక రకంగా హైలైట్ చేసేది ఈ లైనర్ అనమాట. సో అస్సలు లేట్ చేయకుండా నేను లైనర్ పెట్టుకోబోతున్నా, చూసేయండి. సో వెస్టర్న్ వేర్కి అందరూ నార్మల్గా పెడతారనమాట. ఐ లవ్ టు కీప్ వింగ్స్ అనమాట. వింగ్స్ పెడితే మన లుక్ అనేది కాస్త వింటేజ్ మోడల్ వెళ్తుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ద టఫెస్ట్ పార్ట్ లైనర్ అయిపోయిన తర్వాత, లైనర్ వేసుకున్నాక లైక్ మన ఐలాషెస్ని మంచిగా చేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి వేగా ఐలిడ్స్ కర్లర్ అనమాట. సో నాకు ఇది చాలా ఇష్టం. నాకు మస్కారా కూడా అవసరం లేదు, నా ఐలెట్స్ వెంటనే స్ట్రైట్ అయిపోతాయి. బట్ మస్కారా పెట్టుకుంటే ఈ మేకప్ వేసినందుకు ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఈరోజు మరి నేను మేబ్లిన్ లాస్ట్ సెన్సేషనల్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది లాంగ్ లాస్టింగ్, వాటర్ ప్రూఫ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ లాషెస్ మనకి కనపడని వాళ్ళకు కూడా లైక్ థిక్గా కనిపిస్తాయి అనమాట. లైక్ సేమ్ లైక్ హుడా బ్యూటీ వాళ్ళ మస్కారా కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్గా లెజిట్ లాషెస్ మస్కారా. You can see this and this. So దీనికి కూడా వేద్దాం. So you can see this actually నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. లాషెస్ మనం పెట్టకుండానే న్యాచురల్గానే మనకి వాల్యూమ్ ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అండ్ చాలా 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 బాగుందన్నమాట పర్సనల్లీ. సో అందరికీ తెలిసినట్టే ఇంకా వన్ పెండింగ్, హైలైటర్, బ్లష్ అండ్ లిప్స్టిక్. సో హైలైటర్ వచ్చేసి నేను ఈరోజు లాక్మే ఫేస్ షైనర్ వాడుతున్నా. షేడ్ ఇది యాక్చువల్గా చాలా బాగుంటుంది, చాలా సింపుల్. మనకి లైక్ హైలైటర్ వాడాము అనుకోండి కనిపిస్తుంది అనమాట. ఇదైతే మనకి కనపడడం కూడా కనపడదు, స్కిన్లో కలిసిపోతుంది. బ్లష్ అన్నమాట. సో బ్లష్ ఇవ్వడం వల్ల ఒక స్మూత్ అండ్ కూల్ ఫినిషింగ్ వస్తుంది. కాస్త హెవీ లుక్ కనపడాలి, కాస్త ఇంకా హెవీగా కనపడాలి అండ్ చూసిన వెంటనే స్టన్నింగ్ అనిపించాలి అంటే మన హైలైటర్ లేనప్పుడు ఒక పెద్ద సజెషన్ ఏంటి అంటే మనకి ఐ ప్యాలెట్స్లో ఆల్రెడీ మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. లైక్ దిస్ we can highlight our nose. And we can highlight our sides. సో ఇంకా లాస్ట్ స్టెప్ లిప్స్టిక్ అన్నమాట. సో అందరికీ లిప్స్టిక్ అంటే ఏది వేద్దాం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను వేసుకోపోయే డ్రెస్ రెడ్ అనమాట.
సో రెడ్ కలర్కి మ్యాచింగ్ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ నాకు ఆల్రెడీ ఐ హ్యావ్ మై లిప్ బామ్ ఆన్ మై లిప్స్. సో లిప్ బామ్ని కంప్లీట్గా క్లీన్ చేసేసి లిప్స్టిక్ వేస్తే కాస్త లాంగ్ లాస్టిక్గా ఉంటుంది. సో నేను షుగర్ వాడుతున్నాను, చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అసలు మనము సబ్బు పెట్టి తుడిచినా పోదన్నమాట. సో ఆయిల్ పెట్టి క్లీన్ చేస్తే నీట్గా వెళ్తుంది. అండ్ ఎస్, మనం కాఫీలు తాగినా టీ తాగినా చాలా ఎంబారసింగ్గా ఉంటుంది కదా దాన్ని లిప్స్టిక్ ఉంటే. సో ఇది లిప్స్టిక్ అయితే అస్సలు అంటదు. బేసిక్గా నా లిప్స్ డార్క్ కలర్ ఉంటాయి కాబట్టి నేను డార్క్ కలర్ యూజ్ చేస్తాను. సో మీరు లైట్ కలర్స్ యూజ్ చేయాలనుకుంటే యూ కెన్ జస్ట్ గో ఫర్ దాట్. అస్సలు చేయకుండా నా కంప్లీట్ లుక్ విత్ హెయిర్ స్టైల్తో మీకు చూపించబోతున్నా. సో ఇది నా కంప్లీట్ వెస్ట్రన్ లుక్ అనమాట. ఒక డ్రెస్ తీసుకొని దానికి మేకప్, హెయిర్ స్టైల్ అన్నీ యాడ్ ఇన్ చేసి దాంతోపాటు జ్యువెలరీ ఇంకా మన హైలైటింగ్, స్టైలింగ్ కంప్లీట్గా చేస్తే ఎలా ఉంటుందో ఈ లుక్లో మీరు చూడొచ్చు అనమాట. సో మరి ఈ లుక్ అనేది బర్త్డేస్కి వేసుకోవచ్చు, అఫీషియల్గా ఎవరైనా కలవడానికి వేసుకోవచ్చు, ఆఫీస్లో ఏదైనా పార్టీ ఉంటే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ లుక్ని క్యారీ చేయాలంటే స్టైలింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అండ్ మేకప్ కూడా. మీరు మేకప్ నార్మల్గా చేస్తారంటే మీకు ఇంత పంకీ లుక్ రాదనమాట. మేకప్ కాస్త స్టైలిష్గా సిల్వర్స్ అండ్ గోల్డ్స్ యాడ్ చేస్తే, హైలైటర్ ఎక్కువ వేస్తే నైట్ పార్టీస్కి ఎక్సలెంట్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా జ్యువెలరీ చూసేద్దాం. ఫస్ట్ అయితే నా యాక్సెసరీస్లో వచ్చేసి వాచ్. నేను ఫాజిల్ వాచ్ ఇచ్చాను విత్ గోల్డ్ అండ్ స్టోన్ బ్రాస్లైట్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసేసి గోల్డ్ బటన్ ఇయర్ రింగ్స్ ఇచ్చాను. అండ్ ఇలాంటి ఇయర్ రింగ్స్ అనేటివి లైక్ వెస్ట్రన్ లుక్ని ఇంకా హైడ్ చేస్తాయన్నమాట. ఇలాంటి ఇయర్ రింగ్స్ ఇంకా జ్యువెలరీ వల్ల మన లుక్ని మనం ఎలా స్టైల్ చేసుకోవాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ నేను గోల్డ్ చౌకర్ ఇచ్చాను. ఈ చౌకర్ అనేది లైక్ నార్మల్గా దొరకదు అనమాట. ఫారెన్లో మీరు ఈ లుక్ మెయింటైన్ చేయాలంటే దగ్గర దగ్గర 1 lakh, 1.5 lakh మీకు పడుతుంది ఓన్లీ ఫర్ ద యాక్సెసరీస్ అండ్ కాస్ట్యూమ్స్ కోసం. కానీ అదే లుక్ ఇక్కడ మనం చీప్ అండ్ బెస్ట్లో చేసుకోవచ్చు అనమాట విత్ స్ట్రీట్ షాపింగ్. సో మనం చీప్ అండ్ బెస్ట్గా కొలాబ్ చేసి చూడవచ్చు. అండ్ ఈ డ్రెస్ సింపుల్గా నేను పార్టీ వేర్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ అఫీషియల్గా ఎక్కడికైనా వెళ్ళడానికి యూజ్ చేయొచ్చు. మీరు కూడా దీన్ని యూజ్ చేసినట్లయితే మీ ఫొటోస్లో నన్ను ట్యాగ్ చేయండి. నా ఐడి వచ్చేసి సాయితి వర్మ డిజైన్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మేకప్ ఇంకా కంప్లీట్ లుక్ని కొలాబ్ చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా కోసం లైక్ చేయండి.